నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ క ఈ విషయాన్ని గూడాను కొంతమంది కామెంట్ జేశారండి. అంటే వీడియోలో గాదండి, మా వాళ్ళే, మా చుట్టాలే. ఒక 10 సెకండ్లు ఉంటదంట నేను పరామర్శించడం మిమ్మల్ని. అందుకని నవ్వుకున్నారు వాళ్ళు. సరే పర్వాలే, అది గూడా ఒక తమాషాగా తీసుకున్నారు గదా అని నేను అనుకుంటానండి. ఇక ఇప్పుడు మనం వీడియోలోకొస్తే కొన్ని విషయాలు నా గురించి చెప్పుకుందాం అనుకొని మీ ముందుకొచ్చానండి. తర్వాత ఎప్పుడు నేను వంటలు అయి పెడుతుంటాను గదండీ! ఎక్కువ నేను కనిపించడం లేదు గదా! అందువల్లేమో నన్ను జనాలు పట్టించుకోవడం లేదని ముందుకొచ్చానండి. ఇప్పుడైతే నాకు సంతోషంగుందండి. 2100 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. తర్వాత అంటే సంవత్సరానికి ఇంతమందొచ్చారమ్మా అనుకుంటారు. నేనేమన్నా పెద్ద సెలబ్రిటీనా అండి రావడానికి జనాలు? అదీగాక నేను ఎవ్వరికీ చెప్పలేదండి. నేను మా వాళ్ళకి గూడా నేను చెప్పలేదు. ఎందుకంటే యూట్యూబ్ బెడుతున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ జేసుకోండి ఇవన్నీను. కనీసం ఒక సంవత్సరం దాకా నేనైతే ఎవ్వరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేది గూడాను నాకు రాలేదండి. ఎందుకంటే నా వీడియోలు ఏదన్నా బాగుంటే ఒకవేళ ఎవరో తెలవనోళ్ళైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు వంటలకి వాటికి అనని నేను ఫాలో అవుతూ వస్తున్నానండి. అయినా అడగంది అమ్మాయినా పెట్టదు గదండీ! అందుకని ఈ మధ్య ఒక నెల నుంచి చెప్తున్నానండి. లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. ఆ తర్వాత గంట సింబల్ కొట్టాలంటండి. అది గూడా నువ్వు చెప్పాలంట. గంట కొట్టమనని. అది గూడా మొన్నే విన్నానండి. ఈ యూట్యూబ్‌లో చెప్తారు గదండీ! మనం ఎట్లా ఫాలో అవ్వాలని. అవన్నీ నేను చూసి ఇప్పుడు నేను అది చెప్తున్నాను. ఎందుకంటే అయినా గూడా నేను ఎవరికి చెప్పకపోయినా 2000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే గ్రేటే గదండీ! అందుకని వాళ్ళందరికి గూడా నేను చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరికీను. తర్వాత ఇప్పుడైతే నాకు 1 ఇయర్ అయిపోయింది గదండీ! మా ఈ మధ్య కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చారు గదండీ యూట్యూబర్స్. మరి అందరియి చూడాలంటే జనాలకు కష్టమే గదా! అందువల్ల నేనైతే సరేలే ఎప్పుడుకో వచ్చినప్పుడుకొస్తది అనని మన ప్రయత్నం అయితే మనం చేద్దాము అని అనుకున్నాను. నా ప్రయత్నంగా నేను చేస్తున్నాను. ఆ తర్వాత నేను గూడాను నా టైం పాస్ కోసం నేను చేస్తున్నానండి. ఎట్లాగూ నేను ఇంట్లో వంట చేసుకోవాలి. మా కొడుకు, కోడలు ఇద్దరు ఆఫీస్‌కెళ్తారు, జాబ్ చేస్తారు. వాళ్ళిద్దరు చేస్తారు గాబట్టి ఇంక నేను ఒక్కదాన్నే ఉంటాను. ఇప్పటికైతే ఇంకా మాకు మనవళ్ళు, నా కొడుక్కయితే ఇంకా లేరండి పిల్లలు. మా కూతురు బిడ్డలైతే ఉన్నారు. కూతురు బిడ్డలు వాళ్ళ ఇంట్లోనే గదా ఉంటారండి. నా కొడుకు పుట్టిన బిడ్డలైతే నా ఎదురుగుంటారు. అందుకని ఇప్పుడైతే నా టైం పాస్ నేను యూట్యూబ్‌తో చేసుకుంటున్నానండి. అట్లాగే కాలక్షేపంగా మీతో కాస్త కబుర్లు చెప్పుకుంటుంటాను అప్పుడప్పుడు. వంటలు చేస్తుంటాను. ఆ తర్వాత మా కొడుక్కి, కోడలికి తీరిక లేదు గదండీ! వాళ్ళకి ఆఫీస్ ఉంటది గదండీ! అందుకని నాకేదో కాస్త నేర్పిచ్చేసి వదిలిచ్చేస్తున్నారండి వాళ్ళు. యూట్యూబ్ ఎలా వీడియో తీసుకోవాలి, ఎలా ఎడిటింగ్ జేసుకోవాలి, ఎలా మనం ఇది థంబ్‌నెయిల్ జేసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పారండి. ఫస్ట్‌లో అయితే నాకు యూట్యూబ్‌లో మాట్లాడడానికి గూడా రాదండి. రాదు. ఎందుకంటే నేను ఏ రోజు ఎదురుగా ఎవరి ముందు నేను ఎక్కువ మాట్లాడింది లేదు. తర్వాత బయటకొచ్చింది లేదు. ఆ అమ్మాయిలు ఇప్పుడు జాబ్ చేసే పిల్లలకి, అప్పుడు జాబ్ చేసుండి కాస్త ఇదైనోళ్ళకైతే సరే, కొంచెం మాట్లాడడానికి బాగొచ్చేది. నేను ఒక హౌస్ వైఫ్ లాగా ఉండిపోయిన దాన్ని గదండీ! ఈరోజు కొత్తగా వచ్చి నేను వీడియో ముందుకొచ్చి మాట్లాడాలన్నా, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నా, ఇవన్నీ నాకు కొంచెం షైగా ఉండేది. అందువల్ల నాకు మా పిల్లల ముందు గూడా వీడియో చెప్పుకోవాలంటే కొంచెం సిగ్గు అనిపిచ్చేదండి. అందువల్ల నేను కాస్త దూరంగా ఉండేదాన్నండి. ఇక పిల్లలు ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకునేదాన్నండి. ఇదంతా చెప్పుకుంటే మీకు నవ్వొస్తదేమో! చాలా మందికి ఇట్లాగే జరుగుంటదండి. ఎందుకంటే కొత్తగా చెప్పుకునే వాళ్ళకి అది కొత్త గదండీ ఎట్లైనా. అందుకనని ఏందో మనలో మనమే మాట్లాడుకుంటున్నామేమో అన్న ఇదొచ్చేది. అంతకుముందు చాలామంది చెప్పేవాళ్ళండి. మీరు అద్దంలో చూసి మాట్లాడుకోండి అని అందరికీ కొంతమంది చెప్పేవాళ్ళుంటారు గదా పెద్దలు. మీరు ఎవరికైనా ఏమన్నా చెప్పుకోవాలనుకుంటే మీ బాధలేమన్నా ఉంటే అద్దంలో చూసి చెప్పుకోండి. దేవుడి ముందు చెప్పుకోండి. అట్లా అనేవాళ్ళు. ఇప్పుడు నాకనిపిస్తుందండి వీడియో చేస్తుంటే, ఇది గావాలా వాళ్ళు చెప్పింది, మనకు ధైర్యం రావడానికి గావాలా ఇట్లాగా చెప్పుకోమని, మనలో మనమే మాట్లాడుకోవాలా, మనతో మనమే మాట్లాడుకోవాలి అననే విషయాలన్నీ ఇప్పుడు అనిపిస్తున్నాయండి.
అందువల్ల నేను ఇప్పుడు ఈ వీడియోని చేస్తున్నాను. మీతో అన్ని కొన్ని షేర్ చేసుకుందామని, అప్పుడప్పుడు కొంచెం ముందుకు వచ్చి మీతో షేర్ చేసుకొని కొన్ని మాటలు మాట్లాడదామని వచ్చానండి. ఇప్పుడైతే నాకు 2000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి. 2000 మందికే నేను 2 లక్షల మంది వచ్చారు అన్నంత సంతోషంగా ఉన్నానండి. ఎందుకంటే నేను ఎవరికి తెలవదు కదండి. నేను ఎవరికి తెలవదు, నేనేం సెలబ్రిటీని కాదు, ఏమీ కాదు. నా చిన్ని చిన్ని వంటల్ని ఆదరిస్తున్నారు. కొంచెం ఎక్కువ మంది కాకపోయినా కనీసం ఒక 20 మంది 30 మంది అయినా ఆదరిస్తున్నారు అని నేను అనుకుంటానండి. అందువల్ల హ్యాపీగానే ఉంది. కానీ ఏదైనా కానీ ఒక టైం పట్టద్దు కదండి ఎవరికైనాను. చిన్నగా రానిండి, సక్సెస్ వచ్చేది చిన్నగా వచ్చినా స్ట్రాంగ్గా ఉంటే మేలు కదా అని అనిపిస్తుందండి నాకైతే. అందువల్ల కొంతమందిని యూట్యూబర్స్ని చూస్తే చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి. వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళ వీడియోలన్నీ చూసి నాకు కొంతమందిని నేను స్ఫూర్తిగా తీసుకున్నానండి. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, చాలా మంచి కంటెంట్ ఇస్తున్నారు. అట్లాగే మనకు కూడా కొన్ని కొన్ని ఆలోచనలు రావాలి కదండి. జీవితంలో అనుభవాలతోటే కొంచెం నేర్చుకుంటున్నాను కాబట్టి అట్లాగే ఈ వీడియోలు చేసుకుంటా దీంట్లో నేను టైంపాస్ చేసుకుంటున్నానండి. నాకు కామెంట్స్ ఎవరు పెట్టడం లేదండి. ఒక కామెంట్ కనుక పెడితే ఆ కామెంట్ వలన నేను ఏదైనా మళ్ళీ మీతో కూడా చెప్పుకోగలను అని మీ ముందుకు వచ్చానండి. ఎవరైనా కూడాను నాకు ఒక కామెంట్ పెట్టండి, నేను దానికి రిప్లైగా ఒక వీడియో చేసుకోగలుగుతాను అని మీ ముందుకు వచ్చానండి. ఎప్పటి నుంచో నాకు కోరిక అసలు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, నేను ఛానల్ పెట్టి దీంట్లో స్టార్ట్ చేయాలి, నాకు తోచిన వంటలు. ఇది మామూలుగా కొంతమంది అంటారండి, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఏదో మనకు తోచింది చెప్పుకోవచ్చు, మనకు తోచింది చెయ్యవచ్చు, ఇవన్నీ తీసి దాంట్లో పెట్టేస్తే జనాలు చూస్తారు అని అంటారు. అన్నీ ఎట్లా చూస్తారండి? అందంగా ఉండేది చూస్తారు, బాగుండేది చూస్తారు, కంటెంట్ ఉండేది చూస్తారు. అట్లాగే ఇవన్నీ చూస్తారండి. కొంతమంది అయితే ఎట్లా ఉన్నారు, అందంగా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా చూస్తారండి. అవన్నీగా చూస్తారు కాబట్టి నాకైతే ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి మామూలుగా నేను ఎప్పుడు ఇంట్లో ఉన్నట్టే ఉంటాను. అట్లాగే మీ ముందుకు వస్తాను, అట్లాగే మీతో కబుర్లు చెప్పుకుందాం అనుకుంటున్నాను. అట్లాగే నా వంటలు ఏదో చిన్న చిన్న వంటలు చేస్తున్నాను కదండి, అవి పెడుతున్నాను. నేనైతే నాన్ వెజ్ మానేశానండి. నాకు ఆరోగ్యం బాగుండడం లేదు నాన్ వెజ్ తింటే. అందుకని నేను అసలు వదిలేసుకున్నాను. నేను ఏ దేవుడికి మొక్కోలేదు, ఏమీ లేదండి. నేనైతే మానేసుకున్నాను. నేను ప్రోటీన్స్ కావాలి బాడీకి అన్నారని ఒక్కరోజు మాత్రం, వారంలో ఒక్కరోజు 2 వారాలకు ఒక్కసారో ఒక్క ఎగ్ తింటానండి. అంతే, ఇంకేం తినను నేను. ఎందుకంటే అది కూడాను డాక్టర్ని అడిగితే వేరే పౌడర్ ఒకటి రాసిచ్చారు, ప్రోటీన్ పౌడరు. అది తాగుతున్నానండి. ఎందుకంటే నాకు అంటే మా అమ్మ మా వారు సంవత్సరం 2 సంవత్సరాలకి చనిపోయారు. అప్పటి నుంచి నేను స్ట్రెస్గా ఉందండి నాకు. ఆ స్ట్రెస్లో పడిపోయి నాకు హెల్త్ బాగాలేకుండా పోయింది. బీపీ షుగరు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ నేను తప్పించుకోవాలనుకుంటే నా డైట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలని చెప్పని నేను నాన్ వెజ్ మానేసుకొని ఆ తర్వాత ఇప్పుడు నేనైతే పూర్తిగా ఎగ్ కూడా ఎప్పుడో నెలకో 2 నెలలకో, నాకైతే దైవభక్తి అయితే బాగుందండి. మరి పడి పూజలు చేయనైతే నా మనసుతోటే పూజ చేసుకుంటాను. దేవుడు ముందు కూర్చొని కాసేపు దీపం పెట్టి పువ్వులు పెట్టి అలంకరించుకున్నంతసేపు దేవుడిని తలుచుకొని ఆ తర్వాత నమస్కారం చేసుకొని వస్తానండి. వారంలో ఒకరోజు టెంకాయ కొట్టుకొని బయటకు వస్తాను, అంతే. ఇంకా అంతకన్నా నేను పెద్ద ఎత్తున పూజలు ఏం చెయ్యనండి. మామూలుగా నాకు తోచినంత వరకు చేస్తాను, అంతవరకేను. నాకు తెలిసింది ఏంటంటే ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు. వాళ్ళు బాధపడితే మనకి దేవుడు బాధ పెడతాడు అన్న ఉద్దేశం నాకు మటు ఖచ్చితంగా ఉంటుందండి. అందువల్ల నేను ఎవరినీ బాధ పెట్టను. నన్ను బాధ పెడితే ఎవరైనా కూడా నేను తట్టుకోలేను. కాబట్టి మనం అది చేయకపోతే మనల్ని కూడా బాధ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు కదా అని నేను పాటిస్తానండి ఆ విషయం అయితేను. ఇక నాకు అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి, పండుగలు, తర్వాత శనివారం, గురువారము ముఖ్యం అండి.
ఆదివారం సూర్యుడిని కొలుస్తానండి. ఎందుకంటే మా వారు చనిపోక ముందు నుంచి కూడా నేను మా వారికి బాగలేదన్నప్పటి నుంచి కూడా నేను సూర్యుడికి మొక్కున్నానండి, మా వారు బాగైపోవాలని. మా వారు బాగయ్యాక బాగయ్యాక కూడా కంటిన్యూ చెయ్యాలి ఇంకెట్లాగే అనుకున్నానండి. కానీ ఆయన అకస్మాత్తుగా చనిపోవడం వలన నేను ఆయనే లేనప్పుడు ఇంకెందుకు అనని నేను నాన్ వెజ్ తిన్నానండి. తర్వాత నాకు బాగా లేకుండా వచ్చింది. అప్పుడు నాకు తెలిసింది కనిపించే దైవం కదా ఆయన, అందుకని నేను ఇంకా అప్పటి నుంచి మళ్ళా మానేశానండి, అంతే. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి ఈ 10 ఏళ్లలో నేను ఆదివారం రోజు ఏ రోజు నాన్ వెజ్ తినలేదు. అదే ఎగ్ అయినా కూడా తినను నేను సండే రోజు. ఇట్లా కొన్ని కొన్ని నియమాలు నేను పెట్టుకున్నానండి. నాకై నేనే పెట్టుకున్నాయి, ఎవరు నాకు పెట్టినవి కాదు ఇది. నా మనసుకు ఎలా తోస్తే అట్లాగే ఉంటానండి. ఏదైనా కూడాను కరెక్ట్గా మనం మంచి పనులే చెయ్యాలి అనుకుంటాం. ఎందుకంటే ఇలాంటి కొన్ని బాధలు వచ్చినప్పుడు, అంటే ఇలాగ మధ్యలో మా వారు చనిపోవడం, ఇలాంటి బాధలు వచ్చినప్పుడు ఏదో మనం పాపం చేసుంటాము. ఈ జన్మలోనో గత జన్మలోనో, జన్మలు ఉన్నాయి అంటారు, నిజమో అబద్ధమో నాకు తెలియదండి. ఈ జన్మలోనే చేశాను, గత జన్మలో చేశాము, ఏదో మొత్తానికైతే జరిగిపోయింది కాబట్టి మిగతా జీవితం అన్నా కొంచెం మంచిగా బతికేసేయాలా అన్న ఉద్దేశంతో, దానివల్ల తిన్నందువల్ల ఏం చెడు కాదండి, నా ఆరోగ్యం కోసమే నేను మానుకున్నాను. అంతేగాని అందరూ మానేయాలని నా ఉద్దేశం కాదండి. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే నా మనసుకు నచ్చింది నేను చేస్తున్నాను, ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అందువల్ల మీతో నేను చెప్పుకోవాలా అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లి తర్వాత మనకి అక్కలు చెల్లెళ్ళు ఉండాలండి ఖచ్చితంగా. ఆడవాళ్ళకైతే అక్కలు చెల్లెళ్ళు ఉండాలి. ఎందుకంటే మన తోబుట్టువులు ఉన్నప్పుడు మనము ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళతో షేర్ చేసుకోగలం. పిల్లలతో మనం చెప్పుకోలేం కదండి ఏ బాధైనా కానీ. అందువల్ల మీరే నా తోబుట్టువులు అని నేను అనుకుంటూ మీతోటి నా విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నాను. నా విషయాలు షేర్ చేసుకున్నందువల్ల మీరు నా గురించి ఏమైనా సరే ఒక కామెంట్ పెట్టండి. అప్పుడు మీరు నిజంగానే నాకు తోబుట్టువులు అయిపోతారండి, అంతేను. ఒక అన్న కానీ, ఒక తమ్ముడు కానీ, ఒక అక్క కానీ, ఒక చెల్లి కానీ, ఎవరైనా కానీ ఇక తోబుట్టువులాగా అయిపోయి మీతోటి నా విషయాలన్నీ నేను షేర్ చేసుకుందామని ఈరోజు మీ ముందుకు వచ్చాను, ఈ వీడియో చేశాను. ఇది నా మనస్ఫూర్తిగా మీకు విన్నవించుకుంటున్నాను. ఈరోజైతే నా వీడియో ఇంతేనండి. రేపు మీరు కామెంట్ పెడితే దానికి తగ్గట్టు వీడియో చేస్తానండి. ఉంటానండి ఈరోజుకి.